బ్రదర్, మీ వెళ్తా పేరు మీ ఉన్నప్పుడు పేరు చెప్తారా ఒకసారి? పేరు ఎక్కడి నుంచి గోవింద్ అన్న, వస్తాను? గోవింద్. ఎక్కడి నుంచి? నర్సరావుపేట. నర్సరావుపేట అన్న, గుంటూరు నర్సరావుపేట. డిస్టిక్. ఎస్ 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 బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మన చర్చికి వెళ్తా ఉన్నప్పుడు వైట్ డ్రెస్ కంపల్సరీ అంటున్నారన్న, అదొక క్రమంగా చెప్తున్నారు. ఆ, అది ఎంతవరకు కరెక్ట్? అలా ఒకవేళ ఎవరికైనా లేకపోయినా ఆ, ఆ, బయట కూర్చోబెడుతున్నారు. ఆహా. సో ఆయన చర్చికి వెళ్ళొచ్చా? ఎట్లా చెప్పాలి ఏంటి? అది మామూలుగా చెప్తున్నారు, వైట్ అంటే అందరికి మంచిగా ఉంటది అని పాస్టర్ గారి ఇంటెన్షన్ తో చెప్తున్నాడు. కాదు కాదు, అంటే ఇప్పుడు ఎవరన్నా కాదు, ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు వైట్ డ్రెస్సే వేసుకోవాలి అని వాక్యంలో ఎక్కడైనా ఉందా? అది లేదు, అది ఒక మాకు ఒక క్రమం, అందరూ ఎలా పడితే అలా ఎవరు ఎవరు వస్తున్నారు. పెట్టిన క్రమం? ఎవరు పెట్టిన క్రమం? ఆయన అలా చెప్తున్నాడు, దానికి మనం ఎలా కాదు చెప్పాలి? కాదు కాదు, నేను మిమ్మల్ని మామూలుగా అడుగుతున్నాను. ఎవరు పెట్టిన అది క్రమం? బైబుల్ అయితే లేదు. బైబిల్ పెట్టిన క్రమం కాదు, అంటే ఆయనే పెట్టిన క్రమం. అంటే ఉమ్, ఎవరే క్రమం, ఎవరికి తోచిన క్రమం వాడు పెడితే దానికి మనం లోబడాలా? లేదా బైబిల్కి లోబడడానికి మనం సంఘానికి వెళ్తున్నామా? ఆ, దేవుడు పెట్టనటువంటి నియమాన్ని ఇది ఇట్లా చేస్తేనే నువ్వు క్రైస్తవుడిగా అంగీకరించబడతావు, లేకపోతే ఈ సంఘంలో సభ్యుడిగా అంగీకరించబడతావు అని ఎవరైనా చెప్తున్నారు అని అంటే వాళ్ళు వేరొక సువార్త చెప్తున్నారు బ్రదర్ వాస్తవానికి. అదే అన్న. అంటే దేవుని ఎదుట అంగీకరించబడడానికి నువ్వు దేవుడు పెట్టనటువంటి స్టాండర్డ్స్ ఏది పెట్టినా సరే, ఉమ్, అది బట్టల విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకే నియమమైనా సరే, అది దేవుడు పెట్టుండకపోతే మనుషులే పెడుతుంటే కనుక వాళ్ళు అసలు సువార్త పరిచారకులు కాదు. వాళ్ళు వేరే ఏదో ఉద్దేశంతో పరిచర్య చేస్తున్నారు, వేరే ఎవరికో సేవ చేస్తున్నారు, ఇంకేదో ఆత్మ వాళ్ళని నడిపిస్తూ ఉంది. వాళ్ళు ప్రకటించేది మన యేసుక్రీస్తు ప్రభుని కాదు, వాళ్ళు పరిచారకులు మనం నమ్మినటువంటి సువార్తకు కాదు, వాళ్ళు కలిగి ఉన్నది రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు కలిగి ఉన్నటువంటి పరిశుధాత్మ కాదు. అలాంటి వాళ్ళకి ఆ, ఎప్పుడూ లోబడకండి. మరి మనం ఎలా వాక్యానుసరమైనటువంటి చెప్పాలన్నది? బోధకే వాక్యానుసరమైనటువంటి బోధకే లోబడండి. అలాంటి సంఘాలకు వెళ్ళొద్దు దయచేసి. అంటే మనకి అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫస్ట్ కానీ వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఒక విలేజ్ ఉందన్న, ఆ విలేజ్ లో వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా ఉమ్, మానేసాం అనుకోండి, ఉమ్, చుట్టుపక్కల వేరే వాళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, వీళ్ళు ఇప్పుడు దాకా వెళ్ళారు చిన్నప్పటి నుంచి ఉమ్, 20 years దాకా చర్చికి వెళ్తున్నారు, ఓ పాస్టర్ గారు ఏదో చేసి ఉంటారు కాబట్టి మానుకొని వెళ్ళాడు ఉమ్. అని అనుకుంటారు కదా, అనేది కొంతమంది ఇంటెన్షన్ అయి ఉంటది కదా. అంటే అది వాళ్ళు మీతో అడిగితే అప్పుడు మీరు దానికి సమాధానం చెప్పొచ్చు. ఉమ్, కానీ మీరు ఎవరికి నమ్మకంగా ఉండాలి? ఆ పాస్టర్ కా, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళకా, లేకపోతే దేవునికా? దేవునికే అన్న. చిన్నప్పటి నుంచి వెళ్తాము, ఎందుకంటే చిన్నప్పుడు తెలియదు కదా, పెద్ద అయ్యాక ఆ, కదా ఇవన్నీ తెలిసేది మనకి. అదే అన్న. నేను నేను చిన్నపిల్లవాడిగా యాక్చువల్ గా ఉన్నప్పుడు మళ్ళీ అడిగి చూడలేదన్న, నేను అంటే కాదండి, పాస్టర్ గారితో వెళ్ళాలి ఇప్పుడు. కాదు బ్రదర్, పౌలు అంటున్నాడు కదా, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాడిలాగే ఆలోచించాను, అట్లాగే చేశాను, కానీ పెద్ద ఉమ్, అయ్యాక చిన్నపిల్లవాడి చేష్టలన్నీ కూడా పక్కన పెట్టాను అంటున్నాడు కదా. సో ఇప్పుడు మనం పెద్ద ఆ, అయ్యాం కదా, ఉమ్, తెలుసుకుంటున్నాం కదా, కాబట్టి దానికి దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానానికి మనం నమ్మకంగా ఉండాలి కదా. అదే అన్న.